విశ్వాస విషయంలో బలహీనులుగా మనం ఉండటం ఆయన తట్టుకోలేడు. ఎందుకో మనకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు ధ్యానించుకుందాం. ఇప్పుడు మనం ఒక ఆత్మీయ యుద్ధ రంగంలోకి ప్రవేశించాం. మనకు శత్రువు ఉన్నాడు. శత్రువు ఎవరో మీకు తెలుసు. పేరు చెప్పండి. వాడి పేరు నాయకుడు. వాడు ఇక వాడి అనుచరగణం చాలామంది ఉన్నారు, దురాత్మలు. కాబట్టి మనం పోరాడుతున్నది ఒకరిద్దరితో కాదు, గుంపులతో మనం పోరాటానికి దిగాం. ఈ పోరాటానికి దిగిన మనకి నలువైపుల నుంచి దాడి జరిగిద్ది. ఏ వైపు దిగినా దాని నుంచి మనం తప్పించుకోవడానికి మనకు ప్రధానమైన ఆయుధం విశ్వాసమే. ఈ విశ్వాసం అనేది మనం కలిగి ఉండుట ద్వారా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, భద్రపరచుకోగలుగుతాం. అంతేకాదు ఇతరులు కూడా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనం ఉండగలం. ఈ రెండు మనకు జరగాలంటే మనకు విశ్వాసమే ప్రధానమైనది.